మరోవైపు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ క్యాడర్ కు వార్నింగ్ ఇచ్చారు. వర్గాలుగా విడిపోతే తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. తానెంత సౌమ్యంగా ఉంటానో అంత కఠినంగా ఉంటానన్నారు మురళీ నాయక్. కార్యకర్తలంతా తనతో ప్రేమగా ఉండాలన్నారు. గ్రామాల్లో గ్రూపులు కట్టి తనతో ఇబ్బందులు ఎదుర్కోవద్దన్నారు. కార్యకర్తలు తనతో ప్రేమగా ఉండాలని వెన్నుపోటు పడిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహబూబాబాద్ లో ఉన్నది ఒకటే వర్గమన్నారు మురళీ నాయక్. గ్రూపులు చేస్తే మాత్రం సహించేది లేదు. ఒకటే మాట హెచ్చరిక, ఏదని అనుకోండి, మీరు నాతో ఉండండి. మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత ప్రేమగా మిమ్మల్ని ఆస్వాదిస్తా, స్వీకరిస్తా. కానీ వెన్ను పూట పొడిస్తే మాత్రం సహించేది లేదు. గుర్తుపెట్టుకోండి కార్యకర్తల, మీ అందరూ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అప్పుడు తొలగించుకోండి. ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉండేది ఒకటే ఒక వర్గం, భరత్చంద్రుడి వర్గం. ఇక్కడ నేను శాసనసభ సభ్యునిగా నేను గెలిచా, అలాగే రేపు బలరాం నాయక్ గారు గెలుస్తారు. ఏదున్నా ఒకటే ఒక వర్గం. దయచేసి మీరు వర్గాలుగా గ్రూప్గా విభజిస్తే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. మీరు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. మనకు ఎటువంటి వర్గం లేదు, మనం అడుగుతాం. దయచేసి నేను తప్పుగా అర్థం చేసుకోకండి. ఎంత సౌమ్యంగా ఉంటానో అంత కఠినంగా వ్యవహరిస్తా. నాకంటూ ఎవరిని అడ్డొస్తే మాత్రం వాళ్ళకి తగిన శాస్తి చేసే విధంగా నేను మాత్రం చాలా చర్యలు తీసుకోండి చెప్పి మరో రకంగా మీకు అందరికీ వినిపిస్తున్నా. మనం కలుద్దాం, మంచికి మంచి, చెడుకు చెడు. మనం కలిసి పనిచేద్దాం. గూడూరు మండలాన్ని నెంబర్ 1 మండలంగా ఇంత అవమానం జరిగితే మీకెంత అవమానం జరుగుతుంది. మీ ఊర్లో ఉండే ముఖ్య నాయకులను కనుక మీరు చేర్చుకున్నట్టయితే, నాయకులు ఊసర వెల్లులు వాళ్ళు ఈ రోజు ఒక షర్ట్ వేసుకుంటారు, రేపు ఇంకొక షర్ట్ వేసుకుంటారు. వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, మిమ్మల్ని కూడా కొనుక్కుంటారు. కొనుక్కొని చివరికి రేపు వాళ్ళు నాతోనే తిరుగుతారు. వారి పని ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి మీ ఊర్లలో మీరు గ్రామాలలో కష్టపడే నాయకుడికి నిజమైన న్యాయం జరగాలంటే కిందున్న క్యాడర్ని, మీ సమానంగా ఉండే నాయకులను, లేకపోతే మీ కింద ఉన్నటువంటి క్యాడర్ని చేర్చుకోండి. ఇంతకంటే ముఖ్య ఉపదేశం నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరైతే మీకంటే పై స్థానం ఉన్న నాయకుడు జాయిన్ అవుతాడో మీకు ఇబ్బంది కలిగే నాయకుడే జాయిన్ అవుతాడని మరొకసారి మనం చేస్తున్నాం. మీరు ఏ సమస్య ఉన్నా ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు, మీ గ్రామపడి అధ్యక్షులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు, భరత్చంద్ర రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు, నేనున్నా. నేరుగా మమ్మల్ని సంప్రదించండి. అంతేగాని ఈరోజు ఇంత పెద్ద నాయకుడు వస్తాడు, ఈ నాయకుడు అంటే నన్ను దగ్గర చేసుకుంటాడు, నేను లాభం పొందుతాను అనుకుంటే ఉట్టి భ్రమ, ఉట్టి మాటలే. మిమ్మల్ని ఎక్కడో తొక్కేసి నా తలకాయ మీద వచ్చి కూర్చుంటారు. మీరు మీ ఊర్లలో మీరు వర్గాలుగా గ్రూపులు చేసుకొని మీరు తీవ్ర ఇబ్బందులకు గురి కాకండి. ఒకటే ఒక స్పష్టమైన ఆదేశం, గ్రూపులుగా మీరు విభజించి మీరు గనక అసలైన వర్గానికి దూరం అయితే మీరు ఇబ్బందులకు గురవుతారు.